హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు కేవలం నేను ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థుల గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే చాలామంది నోటిఫికేషన్ రాలేదు కాబట్టి చాలా కులాసాగా ఉన్నారు, కూల్గా ఉన్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు, ముచ్చట్లు పెడుతున్నారు, షికార్లు చేస్తున్నారు, పుకార్లను నమ్ముతున్నారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మీరు మాత్రమే ఇలా ఉన్నారు, మీ చుట్టుపక్కల వారు ఇలా ఉన్నారు కాబట్టే మీరు ఇలా ఉన్నారు. కానీ చదివే వాళ్ళు బాగా చదువుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నావో అని ఎవరైనా అడిగితే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను అంటున్నావు. అదే డిఎస్సి అయిపోయాక నీకు జాబ్ రాకపోతే అప్పుడు ఏం చేస్తున్నావు అంటే నీ దగ్గర తట్టుకునే శక్తి నీకు ఉందా? ఉంది కాబట్టే నువ్వు కులాసాగా ఉన్నావు. కానీ చాలామంది రివిజన్లలో ఉన్నారు, పరీక్షలు రాస్తున్నారు. మరి మీరు ఎన్నిసార్లు మీ సిలబస్ కంప్లీట్ అయింది? మీరు రివిజన్లు ఎన్నిసార్లు పూర్తి చేశారు? ఎన్నిసార్లు పరీక్షలు రాశారు అనే విషయానికి గుర్తుందా? ఎందుకంటే చదవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే మీరు డెప్త్గా ఉన్నటువంటి పుస్తకాలను, మెటీరియల్ను చదవట్లేదు, డెప్త్గా చదవట్లేదు. కాబట్టి అప్పుడు చూసుకుందాంలే అనుకుంటున్నారు. అప్పుడు చూసుకోవడం ఉండదు, మూసుకోవడం ఉంటుంది. సాక్షాత్తు ప్రభుత్వమే క్లియర్గా 1కి 10 సార్లు కొత్త సంవత్సరంలో, కొత్త బడులలో, కొత్త ప్రభుత్వంలో మేము టీచర్లు నియమించబోతున్నాం స్కూళ్ళు తెరిచే నాటికి అన్నప్పుడు కొద్ది కాలమే ఉంది, కొద్ది కాలమే మనం ఎందుకు కష్టపడకూడదు అనే ఆలోచన చాలామందికి తగ్గింది. మరి మీరు చేసింది బీడీలు, మీరు చేసింది డైట్లు, తెలుగు పండితులు ఎందుకోసం? ఉద్యోగం కోసమే. గతంలో మీరు ఒకసారి ఉద్యోగాన్ని కోల్పోయారు, లేదా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. ఆ తరుణం రానే వచ్చింది. నోటిఫికేషన్ కోసం గొడవ పడ్డారు, పోస్టులు తక్కువ ఉన్నాయని బాధపడ్డారు, ధర్నాలు చేశారు, పోస్ట్ పోన్ కావాలనుకున్నారు, అయింది. మళ్ళీ అదే తంతు కొనసాగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, పోస్ట్ పోన్ అనే ఆలోచన ఉంటే మీరు పోస్టుల్లో ఉండరు. నేను చెప్తున్నాను, వాయిదాను మాత్రమే వాయిదా వేయండి. ఇప్పటికైనా అవకాశం ఉంది. మీకు తట్టుకునే శక్తి జాబ్ రాకపోతే ఉంటే కనుక మీరు తట్టుకోగలరు. ఎందుకంటే కాబట్టే మీరు కులాసాగా ఉన్నారు. కానీ దేవుడు మీకు ఒక అవకాశం ఇచ్చాడు. మీ పేదరికం, పేద బతుకులు, బీద బతుకులు, ఆర్థిక పరిస్థితులు, తల్లిదండ్రుల యొక్క ఆర్థిక సమస్యలు అన్నిటినీ కొల్లగొట్టి ముందుకు పోయే ఒక పరీక్షను నిర్వహిస్తున్నాం, చదవండి అంటే కూడా చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. కాదు, మీరు నిర్లక్ష్యం చేస్తుండొచ్చు కానీ ఉద్యోగం సాధించేవాడు మాత్రం నిర్లక్ష్యం చేయట్లేదు మిత్రులారా. వాళ్ళు ఇప్పటికే చీకటి గదిలో కోచింగ్లు పూర్తి చేసుకొని, ఇది కోచింగ్కి వెళ్ళే సమయం కాదు, రివిజన్లో ఉండి ప్రాక్టీస్ బిట్స్ చేసే సమయం. కాబట్టి ఇప్పటికైనా ఓపిక లేదు, ఏకాగ్రత లేదు, ఆసక్తి లేదు. ఓపిక లేకపోతే పీకల్లోతు కష్టాల్లోకి వెళ్ళిపోతావు. ఏకాగ్రత లేకపోతే ఏకాగ్రగా వెళ్ళిపోతావు. ఆసక్తి లేకపోతే నిన్ను ఏ శక్తి కూడా ఆపలేదు. గడిచిన కాలం, వాడిన మాట, విసిరిన రాయి తిరిగి రావు. మరి అమ్మాయిలు కూడా చాలామంది స్వతంత్రంగా బతకాలని చాలా కలలు కంటున్నారు. మరి ఆ యొక్క జోష్, ఆ యొక్క శక్తి ఎటుపోయింది? మళ్ళీ పరతంత్ర జీవిగా జీవిస్తారా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఇన్ని పోస్టుల్లో కనుక మీకు రాకపోతే, మీరు మిగిలిపోతే మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? మీరు క్వశ్చన్ మార్క్ అవుతారు. ఈ డిఎస్సి ద్వారా మీరు సమాధానం చెప్పాలని నేను ఆశిస్తున్నాను. కానీ పోటీ చాలా ఉంది మిత్రులారా, చదవాల్సింది చాలా ఉంది. ఇక చాలా తప్పులు చేశారు, చాలా షికార్లు చేశారు. షికార్లు కాదు, కార్లలో తిరగాలి. ముచ్చట్లు కాదు, చప్పట్లు కొట్టించుకోవాలి. మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ చెప్పినటువంటి స్టోరీ, ఈ స్టోరీలో చాలా మొరాలిటీ ఉంది. ఇది గనక నువ్వు ఉపయోగించుకోకపోతే, ఇప్పటికైనా నీ కలలను, కాలాన్ని పెట్టుబడిగా కనుక పెట్టకపోతే కనుక నిన్నెవ్వరూ ఏమి చేయలేరు. ఎందుకంటే నీకు సాధించాలనే తపన లేదు కాబట్టి. ఎందుకంటే ఒక ఒలింపిక్, బాగా పరుగు పందెంలో ఒలింపిక్లో మొదటి స్థానంలో ఉన్న గుర్రాన్ని ఓనర్ అల్లారు ముద్దుగా చూసుకున్నాడు. దానిపైన ఒక బోర్డు రాసి పెట్టాడు. ఏమని రాసి పెట్టాడంటే, ప్రపంచంలోనే వేగంగా పరిగెత్తే గుర్రం అని. ఆ ఒలింపిక్లో మొదటి స్థానంలో వచ్చిన గుర్రానికి అలా బోర్డు తగిలించాడు. దానికి శిక్షణ ఇవ్వలేదు. లేజీ, బాగా అల్లారు ముద్దుగా పెంచాడు. అందరూ పరిగెడుతున్నారు, అన్ని గుర్రాలు పరిగెడుతున్నాయి. ఇది ఒలింపిక్లో మొదటి స్థానంలో గెలిచిన గుర్రం కాబట్టి దానిపైన రాసినటువంటి ట్యాగ్ చూస్తే ప్రపంచంలోనే వేగంగా పరిగెత్తే గుర్రం అని. ఒలింపిక్స్ వచ్చాయి, బాగా లేజీ,
కాంపిటీషన్లో లేదు, పరిగెత్తలేదు, ప్రాక్టీస్ చేయలేదు, మళ్ళీ ఒలింపిక్ వెళ్ళింది, చివరి స్థానంలోకి వచ్చింది అదే గుర్రం. అప్పుడు ఆ ఓనర్ దానిపైన రాసి పెట్టినటువంటిది ఏంటంటే, కాదు గుర్రం కంటే ప్రపంచమే వేగంగా పరిగెడుతుందని. మొదట్లో ప్రపంచంలో వేగంగా పరిగెత్తే గుర్రం అని రాశాడు, తర్వాత మాత్రం ప్రపంచమే గుర్రం కంటే వేగంగా పరిగెడుతుంది. ఈ వేగంగా పరిగెడుతున్నటువంటి ఈ సమాజంలో డెప్త్ పుస్తకాలు, డెప్త్ సీరియస్నెస్ అస్సలు గనక లేకపోతే మీరు చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే మీ జీవితాలు సెట్ అయ్యే టైం వచ్చింది. ఎంత చదివినా కొన్ని రోజులే, తర్వాత చదివే అవకాశం రాకపోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒక పరీక్ష బాగా రాయకపోతే ఆ పరీక్ష మీ చేత కక్షగట్టి, మీ పైన కక్షగట్టి అన్ని పరీక్షలు రాయిస్తుంది. కాబట్టి దయచేసి ఈ కొన్ని రోజులే కదా మిత్రులారా, కష్టాలైనా, నష్టాలైనా, బాధలైనా, ఇబ్బందులైనా, ఆర్థిక ఇబ్బందులైనా దయచేసి అన్నిటికీ దూరంగా ఉండండి. అప్పుడు మాత్రమే తలెత్తుకొని బతుకుతారు. కాబట్టి నా మాటలు మీకోసమే. మీ పైన చాలా హోప్స్ మీ గ్రామంలో, మీ బంధువుల్లో, మీ తల్లిదండ్రుల్లో పెట్టుకున్నారు. నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం నీ భవిష్యత్తును అతలాకుతలం చేస్తుంది, తారుమారు చేస్తుంది. మరి ఒక్క మన సబ్జెక్ట్ విషయానికి వస్తే, సైకాలజీ పర్స్పెక్టివ్ విషయానికి వస్తేనే చాలా డెప్త్ సబ్జెక్ట్, ఎక్కువ చదవాల్సినటువంటి సబ్జెక్ట్, ఎక్కువ మ్యాటర్ ఉన్నటువంటి సబ్జెక్ట్. మరి దాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారు? ఇప్పటికే విద్యార్థులందరూ లైవ్ క్లాస్కి వచ్చి ఉచితంగా క్లాసులు వింటున్నారు. రాత్రి 10 అయినా సరే చెక్కు చెదరకుండా వింటున్నారు. కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి. మీ గురించి ఆలోచించే వ్యక్తిగా మీరు కొత్త సంవత్సరంలో, కొత్త ప్రభుత్వంలో, కొత్త పాఠశాలలో ఖచ్చితంగా ఉండాలి. మీకోసం ప్రభుత్వ పాఠశాలలు ఎదురు చూస్తున్నాయి. మీరు వెళ్ళకపోతే ఖచ్చితంగా వేరే వాళ్ళు వెళ్తారు. వెళ్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి. అందుకే ఏమి చదవాలి కాదు, ఎలా చదవాలి కాదు, ఎందుకు చదవాలో గుర్తు పెట్టుకోండి మిత్రులారా. మీకు ఏ అనుమానం ఉన్నా సరే మన యాప్లో మెసేజ్ పెట్టండి, కస్టమర్ కేర్ దగ్గర మేము స్పందిస్తాం. మరియు సైకాలజీ పర్స్పెక్టివ్ క్లాసెస్, మనం 2 సబ్జెక్టులకు సంబంధించి క్లాసులు మన యాప్లో సిద్ధంగా ఉన్నాయి. వేల మంది వింటున్నారు, పరీక్షలు రాస్తున్నారు, సబ్జెక్ట్ యొక్క డెప్త్ తెలుసుకుంటున్నారు, సబ్జెక్ట్ పై ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ పొందుతున్నారు. పుస్తకం కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఏపీ మెగా డిఎస్సి 24-25. ఈ పుస్తకం మీ దగ్గర, అందరి దగ్గర ఉండాలి, విజేతలందరి దగ్గర ఉండాలి. ప్రాక్టీస్ బిట్స్లు వేల కొద్ది ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. డెప్త్ సబ్జెక్ట్ ఉంటుంది. ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాను. మరియు మన ఛానల్ను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. మన యాప్ను వెంటనే డౌన్లోడ్ చేసుకొని లైవ్ క్లాసులు ఉచితంగా అటెండ్ కండి. ఏ అనుమానాలు సరే మా యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకోండి. మేము ఎప్పటికీ తోడుంటాం. చదివే వాళ్ళకు, సీరియస్ క్యాండిడేట్లకు ఆల్ ద బెస్ట్.